నమస్కారం మీరు చూస్తుంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుడివాడ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ వెల్లడి గుడివాడ ఆర్టీసీ డిపోను పరిశీలించిన రవాణా శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ప్రయాణికులకు అవసరమైన రూట్లలో మరిన్ని సర్వీసులు పెంచుతామంటూ వెల్లడి నియోజకవర్గ ప్రజల వద్ద నుండి సమస్యలను అడిగి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పాలన ఏడాది కాలంలో వైసీపీ రవాణా శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు పరిశీలించారు కోవిడ్ నుండి రక్షణ చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ చేస్తామని రవాణా శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు గుడివాడ ఆర్టీసీ డిపోను ఈడీ వెంకటేశ్వరరావు శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ప్రయాణికుల సంరక్షణకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు తెలియజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులకు అవసరమైన రూట్లలో మరిన్ని సర్వీసులు పెంచుతామని నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలియజేశారు ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సత్యనారాయణ గ్యారేజ్ ఇన్ఛార్జ్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గుడివాడ పట్టణానికి నేను విజయవాడ నుంచి బస్సు ద్వారా ప్రయాణం చేసి రావడం జరిగింది దీనిలో ముఖ్యోద్దేశం ఏంటంటే ఇటీవలే బస్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం సో ఇవి మరి కోవిడ్ వ్యాప్తి చెందకుండా మేము తగినటువంటి చర్యలు తీసుకుంటున్నామా లేదా అలాగే సరిపడినటువంటి బస్సులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఇంకా ఇతరత్ర ప్రయాణికులకి ఏమైనా అసౌకర్యాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరిశీలించడానికి రావడం జరిగింది అయితే విజయవాడ టు గుడివాడ ట్రాఫిక్ రద్దీ కొద్దిగా ఎక్కువగా ఉండడం జరిగింది అందువల్ల ప్రతి 40 నిమిషాలకి ఒక బస్సు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రెండు పక్కల గుడివాడ అండ్ విజయవాడ రెండు పక్కల ఉండేలాగా చర్యలు తీసుకుంటాం అలాగే రెండవ ముఖ్యమైన సెక్టర్ బంటుమిల్లి కూడా రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం మూడవ సెక్టర్ వచ్చి గుడివాడ మచిలీపట్నం అలాగే గుడివాడ టు ఏలూరు ఈ సెక్టర్లో కూడా మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డిపో మేనేజర్ గారు మేము ఎప్పటికప్పుడు మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ప్రజల రద్దీకి అనుగుణంగా బస్సుల్ని తప్పకుండా పెడతాం తక్కువ వెయిటింగ్ టైం ఉండేలాగా అలాగే సురక్షితంగా మా బస్సుల్లో ప్రయాణం చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటాం ఈ విషయంలో ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినా కూడా మీరు తప్పకుండా డిపో మేనేజర్ గారు సత్యనారాయణ గారు ఫోన్ నెంబర్ 9959225464 సో ఈ నంబరు డిపో మేనేజర్ గారిది వారికి మీరు ఎవరైనా సరే ఫోన్ చేసి మీ యొక్క ఫిర్యాదులు సలహాలు ఇవ్వవలసిందిగా మీ అందరికీ కూడా మేము అభ్యర్థిస్తున్నాం అలాగే క్రమక్రమంగా మరి ఇతర ప్రాంతాలకు కూడా గుడివాడకు చెందినటువంటి ఇతర ప్రాంతాలకు కూడా కోవిడ్ రక్షణ చర్యలు తీసుకుంటూ సర్వీసులు విస్తరించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం అలాగే నగదు రహిత ప్రయాణానికి కూడా తగు విధంగా ఏర్పాటు చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంటాం అది డిపో మేనేజర్ గారు ప్రజలందరికీ కూడా త్వరలో తెలియజేస్తారు గవర్నర్ మా ఎమ్మెల్యే గారు కూడా మార్చి 23వ తారీఖున డిపో విజిట్ చేశారు ఆల్రెడీ ప్రపోజ్ చేసిన ప్లాన్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని మెరుగైన సూచనలు అవి ఇంజనీరింగ్ విభాగానికి ఇచ్చారు 23 రోజుల నుంచి మనకి లాక్డౌన్ రావడం వల్ల ఈ 2 నెలలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయాం కాబట్టి మనకి త్వరగా ఈ లాక్డౌన్ పూర్తవగానే ప్రభుత్వం నుంచి మనకి అనుమతి రాగానే పనులు స్టార్ట్ చేస్తాం అలాగే గ్యారేజ్ కూడా టెంపరీగా మనకి గ్యారేజ్ వరకు ఈ ఓల్డ్ స్టాఫ్ క్వార్టర్స్ ఉన్నాయి ఆ స్టాఫ్ క్వార్టర్స్ని డిమాలిష్ చేసేసి అక్కడ చేయడానికి మేము ఐడెంటిఫై చేస్తున్నాం దాని ప్రకారం కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే మనకి క్లియరెన్స్ వస్తుందో పర్మిషన్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి అది చేస్తాం ఆల్రెడీ కాంట్రాక్ట్ గ్యారేజ్ వరకు 5.5 కోట్ల కాంట్రాక్ట్ అనేది అలాట్మెంట్ అయింది ఇంకా ఆయనతో అగ్రిమెంట్ అయ్యి ఆయన వర్క్ స్టార్ట్ చేయడమే ఇదనమాట మనకి యాజ్ సూన్ యాజ్ గవర్నమెంట్ పర్మిషన్ రాగానే వర్క్ చేసుకోవడానికి వీఆర్ రెడీ టు స్టార్ట్ ది గ్యారేజ్ వర్క్ గ్యారేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్ స్టేషన్కి వస్తాం గ్యారేజ్ వర్క్ 9 నెలలు టైం ఇచ్చాం మన కాంట్రాక్టర్ గారికి ఆయన ఆ గడువులోపు మనకి పూర్తి చేసి గ్యారేజ్ మనకు చెప్పేస్తే నెక్స్ట్
బస్ స్టేషన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. గుడివాడ నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుండి పలు సమస్యల